శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. మన ఓం శాంతి ఛానల్‌కి స్వాగతం ఫ్రెండ్స్. మీరెవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి పక్కన ఉన్నటువంటి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మనం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు చేరుతుంది. మరి కుంభరాశి వారికి 10, 11, 12 తేదీలలో ఈ దేవత అనుగ్రహంతో మీకు అన్ని రకాల శుభమైతే జరగబోతుంది. మరి ఎవరు ఆమె తెలుసుకునబోయే కుంభరాశి వారు చాలా ముఖ్యమైన విషయాన్ని మీరు 10, 11 తెలుసుకోబోతున్నారు. మీరు కలలో కూడా పట్టించుకొని ఊహించినటువంటి అదృష్టం అనేది మీకు అంతా శుభం జరగబోతుంది. లేదంటే చాలా రకాలుగా నష్టపోవాల్సి ఉన్నటువంటి పరిస్థితి అయితే వస్తుంది. ఎందుకంటే కుంభరాశి వాళ్ళ ఇంట్లో ఒక దేవత తిరుగుతుంది. ఆ దేవత యొక్క కటాక్షం ఎప్పటినుంచో మీ మీద అలాగే మీ ఇంటి మీద కూడా ఉంది. కానీ మీరు మాత్రం ఆ దేవతను గుర్తించలేదు. ఈ దేవత వలన మీకు అలాగే మార్చి 10, 11, 12 తేదీలో మీరు 5 రకాలైనటువంటి గుడ్ న్యూస్‌లు కూడా వినబోతున్నారు. మీ జీవితంలో మీరు ఎప్పుడు ఊహించని మార్పు అనేది జరగబోతుంది. కాబట్టి ఈ వీడియోని ఎక్కడికి వరకు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము చెప్పేది మీకు అర్థమవుతుంది. ఎలాంటి పని ఉన్నా సరే ఒక్క 10 నిమిషాలు ఆపేసి పూర్తిగా చూడండి. అప్పుడు అసలు ఆ దేవత ఎవరు? ఆ దేవత మీ నుంచి ఏం కోరుకుంటుంది అనేటువంటి విషయం మీకు పూర్తిగా తెలుస్తుంది. కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ఈ రాశికి అధిపతిగా శనిదేవుడు ఉంటాడు. కుంభరాశి వారిది చాలా వరకు అదృష్టమైన జాతకులని చెప్పుకోవచ్చు. ఈ రాశి వాళ్ళ మనసు ఏంటంటే స్థిరత్వంగా అస్సలు ఉండదు. ఆనందంగా ఉండాలి అనుకుంటారు, కానీ ఉండలేరు. ఎక్కువగా సమస్యలు అనేవి ఒకదాని వెంట ఒకటి వస్తూనే ఉంటాయి. ధైర్యంగా ఉండాలనుకుంటారు, చాలా వరకు కూడా అలాగే ఉంటారు. కానీ కుంభరాశి జాతకులను మనము ఒక్కొక్కసారి ఈ రాశి వారికి ఏంటంటే ధైర్యం అనేది కూడా పోయి మానసికంగా చాలా కుంగిపోతూ ఉంటారు. ఈ రాశి వాళ్ళు వచ్చేటప్పటికి స్త్రీలు పురుషులు అలాగే మంచి రూపాన్ని కలిగి ఉంటారు. అంటే వాళ్ళు చక్కగా అందంగా అంత అనుకువగా కూడా ఉంటారు. అందంగా ఉండడం మాత్రమే కాదు, వీరి మనస్తత్వం కూడా చాలా చక్కగా అందంగా ఉంటుంది. ఇతరులను చూడంగానే వారి కష్టాలను వీరితో పంచుకుంటూ ఉంటారు. అంటే ఎవరన్నా వీళ్ళని చూడంగానే వాళ్ళ మనసులో ఉన్నటువంటి బాధ ఎవరికి చెప్పుకోవాలనిపించే అంతగా ఉంటారనమాట. వీళ్ళని చూడంగానే పక్కవారు వాళ్ళకు ఉన్నటువంటి ఎమోషన్ అంతా కూడా చెప్పేసుకుంటారు. ఈ కుంభరాశి వారు మంచి స్నేహితత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే ప్రతి విషయాన్ని కూడా చాలా లోతుగా ఆలోచిస్తారు. ఈ రాశి వ్యక్తులకు తమ శక్తి సామర్థ్యాలు ఏంటనేది బాగా తెలుసు. వీరు తాము చేయాలనుకున్నటువంటి ఏ విషయంలో కూడా మంచి నిర్ణయంతో కలిగి ఉంటారు. వీరు ఏ పని చేయాలనుకున్నా కూడా ఇంకా ఆలోచించేపలేదు, అది చేసేస్తారు. కఠినమైనటువంటి నిర్ణయాలను తీసుకోవడానికి ఏ మాత్రం కూడా వెనుకాడరు. ఈ కుంభరాశి వారి క్రమశిక్షణ కూడా చాలా బాగా కలిగి ఉంటారు. అలాగే వీరు ప్రతి పనిని కూడా మనస్ఫూర్తిగా చేస్తారు. ఎవరికైనా సాయం చేయాల్సి వస్తే మాత్రము ముందుంటారని చెప్పుకోవచ్చు. స్నేహాన్ని కానీ వీళ్ళు చాలా రకంగా ఇష్టపడుతూ ఉంటారు. ఈ కుంభరాశి వాళ్ళకి దయ, క్షమాగుణము, దానగుణము, అలాగే ఎవరినైనా సరే వీరిని నమ్మిన వారిని ఎవరిని కూడా మోసం చేసేటువంటి మనస్తత్వం అయితే ఉండదు. వీరు తమకు నచ్చిన వారు ఏదైనా తప్పు చేసినప్పటికి కూడా క్షమించేటువంటి మనస్తత్వం కలిగి వారై ఉంటారు. కుంభరాశి వారికి వీరి యొక్క అభిప్రాయాన్ని మార్చడం అనేది ఎవరికీ సాధ్యం కాదు. వీరి మాట తీరు కూడా చాలా మృదువుగా ఉంటుంది. వీరు ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నారంటే ఆ నిర్ణయం మీదే నిలబడి ఉంటారు. మనుషులు కాదు కదా, సాక్షాత్ ఆ దేవుడు దిగి వచ్చినా కూడా ఆ మాట ఇంకా నిర్ణయం అనేది తీసుకున్నాక వెనకడుగు అనేది వేయటం అయితే ఈ కుంభరాశి వారు తీసుకోరు. వీళ్ళు అంత గట్టి మనస్తత్వం అనేది కలిగి ఉంటారు. అలాగే వీళ్ళు పనిచేయడానికి బాగా కష్టపడే మనస్తత్వం కాబట్టి ఎక్కువగా ఇంకా ఇతరులతో కూడా కలిసి ఆ పనిని పూర్తి చేస్తారు. ఎలాగైనా సరే అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోరని చెప్పుకోవచ్చు. కుంభరాశి వారు ఏ పని ముక్కు పట్టుబట్టారంటే దాన్ని మాత్రం చేసి తీరుతారు. సాధించడానికి ఎంత కష్టమైనా కూడా అస్సలు వెనుకాడరు. రాత్రి పగలు నిద్రపోకపోయినా కూడా ముందు ఆ పని పూర్తి చేయాలని అనుకుంటారు. వీరిది చాలా గొప్ప మనస్తత్వం చెప్పుకోవచ్చు. ఈ కుంభరాశిలో పుట్టిన వారికి సహనం కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. పక్క వాళ్ళని ఎంత ప్రేమిస్తారో ఇంకా వాళ్ళ జీవితంలో వాళ్ళని విడిచిపెట్టరు. ఇలాంటి కష్టాల్లో ఉన్నా సరే వాటిని వదిలేసి వారు వాళ్ళని ముందు చేయాలనుకున్న పని మాత్రము చేసి చూపిస్తారు. ఈ కుంభరాశి వారికి ఉన్నటువంటి అలవాటు వల్లే వీరు చాలా రకాల కూడా బాధలు కూడా పడుతూ ఉంటారు. వీళ్ళ కష్టాల్లో అంటే వీళ్ళు ధైర్యంగా అంటే వెన్నుపూసలాగా నిలబడి కూడా ఉంటారు. కాబట్టి వీళ్ళ స్నేహితులకైనా వాళ్ళకైనా బంధువులకైనా ఏ కొంచెం పరిచయం ఉన్న వ్యక్తులకైనా సరే వీళ్ళు ముందుగా నిలబడి పనిచేస్తారు. వీళ్ళకి ఎప్పుడైనా సరే ఒక చిన్న సహాయం చేస్తే వారి జీవితాంతం కూడా గుర్తు పెట్టుకుంటారు. అలాగే ఎవరైనా వీళ్ళని మోసం చేస్తున్న అనుమానం కనుక వస్తే వాళ్ళని ఇంకా దగ్గరకు కూడా రానిచ్చినటువంటి మనస్తత్వం కలిగిన వారు ఈ కుంభరాశి వారిని చెప్పుకోవచ్చు. ఎదుటి వాళ్ళు మర్యాదిస్తే మర్యాదగా ఉంటారు. మంచికి మంచి, చెడుకు చెడు అన్న మాటగా వీళ్ళు మనస్తత్వం కలిగి ఉంటుంది. మనం ఎంత ప్రేమగా ఉంటే వాళ్ళు అట్లా ఉంటారు అన్నట్టు భావనలో కలిగి ఉంటారు. కుంభరాశి వారికి చాలా రకాల వాళ్ళు ఈ విధంగా క్రమశిక్షణ కలిగి ఉంటారు. ఈ రాశి వారికి ఏంటంటే ఒక మధ్య వయసు వచ్చినప్పటి నుండి
వీళ్ళ జీవితం అనేది చాలా రకాల సమస్యల సుడిగుండంగా మారి ఉంటుంది. చిన్నప్పుడు చాలా ఆకతాయిగా ఉన్న యుద్ధ వయసు వచ్చేసరికి వాళ్ళకి చాలా రకాలైన ప్రాబ్లమ్స్లో ఉంటారు. ఈ మధ్య వయసు వచ్చిన తర్వాత నుంచి వీళ్ళు చూడగలుగుతారు. అంటే చక్కగా డబ్బు సంపాదన కానివ్వండి, మంచి ఇల్లు కట్టుకోవడం కానివ్వండి, ఇంకేదైనా కానివ్వండి, వీళ్ళు కారు కొనుక్కోవడం, బంగారం కొనడం అంటే సరే అనుకున్నట్టు సాధించగలుగుతారు. ఎందుకంటే ఈ రాశి వారు ఎప్పటి నుంచో వీళ్ళ దేవత యొక్క అనుగ్రహం అనేది ఉంది. ఈ దేవత యొక్క అనుగ్రహం వల్లనే ఈ మధ్య జీవితంలో చాలా ప్రమాదాలు అయితే ఉన్నాయి. అవి కూడా కొంచెం గట్టికి ఉన్నాయి. ఈ దేవత యొక్క అనుగ్రహంతో మీకు దయ అనేది కలిగింది. కొన్ని పనులు ఏంటంటే అసలు మిమ్మల్ని కంప్లీట్గా చేయనివ్వు. కానీ మీకు ఈ 10, 11, 12 కుంభరాశి వారికి అన్ని రకాల కూడా కలిసి రాబోతుంది. అంటే ఎక్కువగా ప్రమాదం జరగాల్సిన టైంలో చిన్న చిన్న దెబ్బలతో బయటపడి ఉండారు. మీరు ఇప్పుడు ఆల్రెడీ మీరు 10, 11, 12 మీకు వచ్చేటువంటి సమస్యలన్నిటికీ కూడా అమ్మవారు అడ్డంగా నిలబడి చిన్న చిన్న ప్రమాదాల నుంచి కూడా మిమ్మల్ని తప్పించేస్తారు. ఇట్లా ప్రతిదీ కూడా ఏంటంటే చాలా వరకు కూడా మీరు బయటపడుతున్నారని చెప్పుకోవచ్చు. దీనికి కారణం ఏంటంటే ఆ దేవత యొక్క అనుగ్రహము మీపై ఉంది. ఆ దేవతను మీరు ఎలా గుర్తించాలి? అసలు ఆ దేవత ఎవరని మీకు సందేహం వస్తుంది కదా. ఆ దేవత మరి ఎవరో కాదండి, మీ యొక్క కులదైవం అయినటువంటి, అంటే ఒక్కో ఇంటికి ఒక్కో కులదేవత ఉంటారు. కొందరికి నాగార్పమ్మని, గంగమ్మని, ఇలా ఎవరి కులదేవత మాత్రం వాళ్ళకు ఉంటారు. మీ ఇంటి యొక్క కులదేవత ఆరాధన వల్లే మీకు సాధ్యమవుతుంది. ఎవరైతే మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళకి చాలా చక్కగా తెలుసు. అంటే ఊర్లో ఎక్కడైతే ఉంటారో వాళ్ళకి అడగటము, ఇంట్లో లేకపోతే ఒకవేళ ఎవరైనా బంధువులు కానీ అడిగి తెలుసుకోండి. ఆ దేవత సంబంధించినటువంటి పూజలు కులదైవాన్ని పూజిస్తే కనుక మీకు ఎటువంటి అన్న సమస్యలు అనేవి కూడా బయటపడతాయని చెప్పుకోవచ్చు. కానీ మీరు ఇవన్నీ ఎప్పుడైతే పట్టించుకోకుండా ఉంటారో అది మీకు చాలా బాగా, అంటే మీరు అమ్మవారిని తెలుసుకొని అమ్మవారి పూజ చేస్తే మీకు చాలా రకాలుగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ దేవతను మీరు తెలుసుకుని ఆరాధించడం వల్ల మీ జీవితంలో మీరు ఊహించిన దానికన్నా కూడా ఎక్కువ స్థాయికి వెళ్ళేటువంటి అవకాశం అయితే ఉంది. అంటే ఇప్పుడు ఉన్నటువంటి రాశులన్నింటిలో కల్లా ఈ రాశి వాళ్ళు ఆర్థికంగా చాలా ఎక్కువగా నష్టపోతున్నారని చెప్పుకోవచ్చు. కానీ వీరు ఈ ఆర్థికంగా నష్టపోవడానికి కారణం ఏమిటంటే తెలియక మీకు కొన్ని దోషాలు అనేవి వెంటాడుతున్నాయి. కాబట్టి మీరు ఆ నష్టం నుంచి తేరుకోలేకపోతున్నారని గమనించాలి. దీనికి కారణము మీరు మీ కులదైవాన్ని మర్చిపోవడము. మీరు మీ కులదైవాన్ని కానీ మర్చిపోతే మాత్రం మీకు చాలా రకాల కష్టాలు నష్టాలు జరుగుతూ ఉన్నాయి. మనకు ఆ కారణం అనేది తెలియక చాలా వరకు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నాము. ఎందుకంటే ఈ విధంగా జరుగుతుందని చెప్పేసి మనము అనుకుంటాం, కానీ దీనికి గల కారణాలు అనేది అన్వేషణ అనేది మనం ఎప్పుడు తెలుసుకోము. కానీ అలా ఆలోచిస్తే మీ గుడి దగ్గరికి వెళ్ళి విగ్రహం ప్రతిష్ఠించైనా సరే పూజలు చేసుకోవడము, కొబ్బరికాయ కొట్టుకోవడం లాంటిది, మీ కులదైవం గుడి దగ్గరికి వెళ్ళి ఇలా కుదిరితే మీరు విగ్రహం స్థాపించుకోండి, లేదా అమ్మవారి పూజ చేసుకొని కొబ్బరికాయ కొట్టుకోవడం, ఇంట్లోనే పూజ చేసుకోవడము, ఒక చిత్రపటాన్ని తెచ్చుకోవడం, ఇలా కూడా కుదరకపోదనుకుంటే మాత్రం నిత్య మనసులో అయినా సరే ఆ దేవతను స్మరించుకుంటూ ఉండటం వల్ల చాలా వరకు కూడా మీరు నష్టాల నుంచి బయటపడతారని చెప్పుకోవచ్చు. కానీ మీ కుంభరాశి వారికి ఈ 10, 11, 12 తేదీలో మాత్రం కులదైవత మీరు నిత్యం కూడా ఆరాధించాలి. ఇలా చేయడం వల్ల మీకు ఆ దేవత యొక్క కటాక్షం అనేది మరింత బాగా పెరుగుతుంది. అలాగే మీరు ఇక్కడ చేసినట్టు ఇంకొక పని ఏమిటంటే మీ కులదైవం గురించి పూర్తిగా తెలుసుకొని ఆ కులదైవాన్ని చేయవలసిన నియమ నిబంధనలు తెలుసుకొని పెద్దవాళ్ళతో మాట్లాడి ఆ కులదేవత గుడికి వెళ్ళడం కానీ, లేకపోతే మీ ఇంట్లో పెట్టుకోవడం కానీ చేసుకోండి. మీరు ఎక్కడున్నా పర్వాలేదు, పల్లెటూరు అయినా కావచ్చు, సిటీస్లో అయినా కావచ్చు, ఎక్కడున్నా సరే ఏమీ కాదు. మీరు అమ్మవారి మనసులో ధ్యానించుకున్నా చాలు, మీకు అన్ని రకాలుగా కూడా మంచి జరుగుతుంది. లేకపోతే మన జీవితంలో ఏమి చేయలేము. చాలామంది పట్టించుకోరు, ఏముందిలే అని వెనుకటి రోజుల్లో ఇప్పటికీ కూడా అలా ఉన్నారని చెప్పేసి ఉంటారు. చాలా తేలిగ్గా కూడా తీసుకుంటూ ఉంటారు. కానీ కులదైవం ఆరాధన చేయటం వల్ల మనకి చాలా రకాలుగా మనపై ఉన్నటువంటి ప్రతికూల సమస్యలను కూడా అమ్మవారు తీర్చేస్తూ ఉంటారు. కాబట్టి ఎందుకంటే మీకున్న జన్మజన్మల దోషాలు, కర్మల పితృ దోషాలు అనేటువంటి రకరకాల తప్పులు ఏమి లేకపోయినా సరే వెంటాడుతూ ఉంటాయి. వీటన్నిటికీ మీ యొక్క కులదేవత ఆశీర్వాదం కానీ మీకున్నట్లయితే మీరు ఈ 10, 11, 12 మీకు వచ్చేటువంటి సమస్యల చుడుకుల నుంచి మీరైతే పూర్తిగా తప్పించుకోవచ్చని చెప్పుకోవచ్చు. చాలా వరకు ఈ కుంభరాశి వారికి కులదేవత అనుగ్రహంతో మీకు అన్ని రకాలు కూడా మీరు ముందంచు అడుగు వేయచ్చని చెప్పుకోవచ్చు. మీకు వచ్చేటువంటి కష్టాల నుంచి మీరు గట్టెక్కవచ్చు. కుంభరాశి వారు ప్రధానంగా 10, 11, 12 తేదీలో అన్ని రకాలుగా మీరు కులదేవత ఆరాధన చేయడం వల్ల మీకు అయితే అంతా మంచి జరుగుతుంది.